ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈ రోజు అయితే మీకు మన ఆడవాళ్ళకి సంబంధించి సింపుల్ గా ఒక కటింగ్ బాడీ కటింగ్ అయితే చూపిస్తానండి. తప్పేం లేదు ఇలా చెప్పటంలో. ఎందుకంటే మన ఇంట్లో ఇలా పెట్టుబడిన ముక్కలు ఉంటాయి కదా, ఇవి వచ్చేసి 80 పాయింట్లు కూడా సరిగా ఉండవండి. బాగా బక్కగా ఉన్న వాళ్ళకైతే సరిపోతాయి. అలాగని వాళ్ళు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నారంటే వాళ్ళకి కూడా సరిపోదు. ఈ క్లాత్ అనేది చాలా ముక్కలు వేస్ట్ గా అనేది పక్కకు బారేస్తా ఉంటాము. ఇవేం చేయాలి అర్థం కాక. కానీ వీటితో కూడా మనము రెగ్యులర్ గా డ్రెస్సుల కిందకి నైటీల కిందకి ఆ బాడీలు అనేవి కుట్టుకోవచ్చండి. అంటే ఇన్నర్స్ అనేవి కుట్టుకోవచ్చు. కొనుక్కుంటున్నాం కదా ఫ్రెండ్స్ బయట డబ్బులు పెట్టి. అవి కొన్నాక కూడా సాగిపోతా ఉంటాయి. అవి కొన్ని రోజులు అయ్యేసరికి సాగిపోయి మళ్ళా కొత్తవి కొనడం, అలా ఖర్చు అయితే పెడతా ఉంటాము. అదే ఇలాంటి ముక్కలు మన ఇంట్లో వేస్ట్ గా పడున్న ముక్కలు అనుకోండి, మనం కుట్టుకుంటే నైటీల కిందకి డ్రెస్సుల కిందకి పనికి వస్తాయి. ఇవి సాగిపోవటం కానీ అలాంటివి ఏముండవు. కలర్ పోవటం సాగిపోవటం ఏముండవండి. మళ్ళీ ప్లస్ మనం వేసుకున్నా కూడా స్టిఫ్ గా ఉంటది అనమాట బాడీకి. అయితే సింపుల్ గా పెట్టిన ముక్కలు వేస్ట్ కాకుండా ఈ రోజు బాడీ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక 70 పాయింట్లు కూడా లేదండి ఈ ముక్క. ఇంక ఇప్పుడు ఈ ముక్క మీద నా సైజు కొలతలు అయితే చెప్తాను చూడండి. అంటే సేమ్ బ్లౌజ్ లాగానే ఉంటది, చేతులు ఉండవు. కానీ నెక్కులు ఎంత పెట్టుకోవాలి వీటికి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఫ్రెండ్స్, ఒక కొలత బ్లౌజ్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను మీడియం హైట్ కదా, నాకు బ్లౌజ్ పొడవు వచ్చి ఎంత అండి? 14 ఇంచులు. 14 ఇంచులు కదండి. నేను ఇక్కడ మామూలుగా బ్లౌజ్ కటింగ్ అయితే ఏం చేస్తాము, 14.5 ఒక ½ ఇంచ్ కలిపి పెట్టేసుకుంటాము. కానీ ఇక్కడ మనము 15 ఇంచులు పెట్టేస్తున్నా. ఎందుకంటే నడుం పట్టి వేయటం ఉండదు, ఇదే డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. అందుకని 15 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇందులోనే నెక్ డీప్ వచ్చి ఒక 11 ఇంచులు తీసుకుంటున్నా. ఎందుకంటే మనము డ్రెస్సులు వేసుకుంటాం కదా, కొన్ని డ్రెస్సులు డీప్ నెక్ ఉన్న డ్రెస్సులు వేసుకుంటాము. నైటీలకు కూడా కొన్ని డీప్ నెక్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ క్లాత్ అనేది లోపల పైకి కనపడకూడదు. అందుకనేసి డీప్ తీసుకోవాలా. ఇప్పుడు 15 ఇంచులు పొడుగు తీసుకున్నాను కదా, నెక్కు వచ్చి ఒక 11 ఇంచులు తీసుకున్నా. ఇది ఇంత మాత్రమే ఉండిద్ది అనమాట మనము వేసుకుంటే. ఓకేనా? నడుము లూజ్ వచ్చి ఒక 11 ఇంచులు డైరెక్ట్ పెట్టేస్తున్నానండి ఖర్చులతో సహా. నాకైతే సరిపోతుంది. మనం నడుము కొలత జాకెట్ తీసుకొని నడుము కొలత కొలుచుకొని అది 4 భాగాలు చేసుకొని ఖర్చులకి డాట్లకి కలిపి ఒక 3 ఇంచులు యాడ్ చేసుకోవాలండి. నా కొలత అయితే డైరెక్ట్ 11 ఇంచులు పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఇది 15 ఇంచులు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 9 ఇంచులు తీసుకున్నాము. ఇదిగోండి, నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక వీటికి ఎక్స్ట్రా యాడ్ చేయటం లేదండి, ఇవే మలిచి కుట్టేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలిపేసుకున్నాము. ఇదిగోండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది, కట్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు దీని ఆధారంగా మనకి ఫ్రంట్ క్రాస్ కావాలంటే క్రాస్ వేసుకోవచ్చు, లేదా స్ట్రైట్ కట్ కూడా వేసుకోవచ్చు అండి. ఇది మనం ఇన్నర్ కటింగ్ కాబట్టి స్ట్రైట్ కట్టే వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, నేను స్ట్రైట్ కట్టే ఎక్కడైనా సరే ఒక చోట చూసేసుకొని స్ట్రైట్ కట్ వేసేసుకుందాం. స్ట్రైట్ కట్ వేసేసుకొని సేమ్ షోల్డరు చంక ఎలా ఉందో అలా కట్ చేసేద్దామండి. ఇక్కడ మాత్రం ఒక సేమ్ మన బ్లౌజ్ ఘనంగా 2.5 ఇంచులు తగ్గిస్తాం కదా, సేమ్ అదే విధంగా తగ్గించేసి కట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు నెక్, ఈ నెక్ వచ్చేసి ఫ్రంట్ కూడా 6 ఇంచులు పెట్టేస్తున్నానండి. ఇలా సింపుల్ గా మనం వేస్ట్ అంటే
ఖాళీ సాలన ముక్కలు ఎవరైనా పెట్టుబడి ముక్కలు అలాంటి ఇంట్లో ఉంటే మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇప్పుడు జస్ట్ ఇక్కడ కొంచెం ఒక 2 ఇంచుల పై నుంచి క్రాస్ తీసేద్దాం. ఇప్పుడు ఇది షేప్ పట్టీలు కట్ చేయాలి కదండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ చివర చూసుకోవాలి, ఇది 2.5 ఇంచులే ఉంటుంది. మనమైతే షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలంటే, ఇదిగోండి ఉన్న క్లాత్ని 2 ఫోల్డింగ్లుగా వేసేసుకొని, ఇదిగోండి ఈ నడుము బ్యాక్ నెక్ నడుముకి ఒక 1 ఇంచు తగ్గించుకొని కట్ చేసుకుంటే సరిపోయిద్ది. షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి 3 ఇంచులు, ఈ నడుము వైపు 2.5 ఇంచులు. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇంకా కావాలంటే ఇందులో కూడా తీసుకోవచ్చు, అలాగే ఉక్సుల కాజాల పట్టి అయితే తీసుకోవాల్సి ఉండిద్ది. ఫ్రెండ్స్ కావాలంటే ఇదిగోండి ఈ 2 చూపిస్తాను చూడండి. ఈ 2 ఈ విధంగా ముందు అతికిచ్చేసుకొని ఇందులో కూడా షేప్ పట్టీలు వస్తాయండి, తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇంక ఇది వచ్చేసి ఉక్సుల కాజాల పట్టికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ అయితే ఇంక ఉండవు, మనం ఇన్నర్ కటింగ్ చేసాం కాబట్టి ఇలా మనకి పెట్టుబడి ముక్కలు బీరువాల్లో సపరేట్గా సరిపోవు కుట్టుకోవడానికి అనిపించినాయి. మనం ఇట్లా నైటీల కిందకి డ్రెస్సుల కిందకి ఈ విధంగా కుట్టుకొని అయితే వేసుకోవచ్చండి. చాలా నీట్గా ఉంటుంది కూడా మన బాడీకి అనేది. కొన్నవి అనేవి సాగిపోతా, కొన్ని రోజులు వేసుకోగానే సాగిపోతా ఇట్లా ముందుకు జారిపోయినట్లుగా ఉంటాయి, కానీ ఇవి ఉండవు, చాలా బాగుంటాయి. వెనకటి రోజుల్లో బాడీ క్లాత్ అని వైట్ క్లాత్ ఉండేది, ఆ క్లాత్ అనేది కుట్టుకొని వేసుకునే వాళ్ళు. ఇప్పుడైతే అన్ని కొన్నయే, మన దగ్గర ఉన్న పీసులు అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం డాట్ ఎలా వేస్తామండి, మీడియం సైజు కాబట్టి ఫస్ట్ 2.5, తర్వాత వచ్చేసి 2, ఓకేనా. హైట్ వచ్చేసి ఒక 2.5 దాకా వేసుకుంటే సరిపోయిద్దండి. మెయిన్ డాట్ అనమాట ఇది. ఇది నేను కుట్టనండి, అంకం చేత కుట్టిస్తాను, అందుకే డాట్లు పెడుతున్నాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈ మిడిల్ డాట్ వచ్చేసి మధ్యలోకి వేసేసుకోవచ్చు ఒక 1/4 ఇంచు వెడల్పుతోటి. ఇంకోటి ఇదిగోండి చంక రౌండ్ తిరుగుతుంది కదా, ఇక్కడి నుంచి ఒక డాట్, ఇది అనేది మెయిన్ డాట్. ఇది మెయిన్ డాట్ కదా, ఇదిగోండి ఇది ఇటువైపు, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి డాట్లు అయితే ఈ విధంగా వేసుకోవాలి. కుట్టడం వచ్చేసి ఇంక దీనికి ఎదురు పట్టి అంటే ఎదురు క్లాత్ వేసి కుట్టడం ఏమి లేదండి. దీన్నే ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 2 మడతలు వేసుకొని కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా 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 డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టుకుంటూ వచ్చేయాల. ఇలా ఇటువైపు డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టేసి, అలాగే ఇటువైపు కూడా ఇలా 2 మడతల మీద కుట్టుకుంటా డబుల్ ఫోల్డింగ్ మీద కుట్టుకుంటూ వచ్చేసామనుకోండి, అప్పుడు ఇది సైజ్ అనేది బాడీ లాగా సన్నం అయిపోయిద్ది అనమాట. బ్యాక్ ఫ్రంట్ ఇంతేనండి. బ్యాక్ కూడా ఎదురు హెమ్మింగ్ పట్టి వేయటం అయితే ఏం లేదు, దీన్నే ఇలా 2 మడతలు వేసి కుట్టేసుకోవాలా మొత్తం నెక్ మొత్తం. అలాగే చంక వైపు కూడా 2 మడతలు వేసి కుట్టేయాలి. అప్పుడు ఈ షోల్డర్ వెడల్పు అనేది తగ్గిపోయిద్ది అనమాట, మన బాడీకి గనక సన్నగా వస్తుంది కదా, అలా వచ్చేసిద్దండి. దీనికి హెమ్మింగ్ పట్టీలు ఎక్స్ట్రా వేయటం లేవు, అలాగే హ్యాండ్స్ లేవు. ఇవైతే చాలా బాగా సరిపోని ముక్కలతో కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తానండి దీని ఫైనల్ లుక్, ఓకేనా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుస్తున్నాం. బై ఫ్రెండ్స్.